హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం జొన్న పిండితో కరకరలాడే చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఈ కరకరలాడే జొన్న పిండి చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన అడుగు మందం కల ఏదైనా గిన్నె పెట్టేసుకుని దీంట్లో 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, నేను ఇక్కడ 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ కారం, ఇది కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, పచ్చి నువ్వులేనండి, వేయించినవి కాదు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పావు కప్పు పెసరపప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకొని నీళ్ళని వంపేసి వేసుకోవాలి. సన్నగా తరిగిన కరివేపాకుని బాగా సన్నగా తరిగి వేసుకోండి. చివరిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్లోనే ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల జొన్న పిండి వేసుకోవాలి. బయట కొన్న పిండి అయినా పర్లేదు, ఇంట్లో మనం తయారు చేసుకున్న పిండి అయినా పర్లేదు. 2 కప్పుల జొన్న పిండి వేసుకోవాలి. 1.5 కప్పుల నీళ్ళకి 2 కప్పుల జొన్న పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఈ పిండి ఈ నీళ్ళల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని వేడి నీళ్ళతో కలపడం వల్ల పిండిలో జిగురు వచ్చి మనం చెక్కలు చేసినప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. చూడండి, గరిటెతో ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా పిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మనం చేత్తో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే చెక్కలు అంత బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. పిండిని అయితే గట్టిగానే కలుపుకోవాలి. పొరపాటున మీకు పిండి కొంచెం ఏదైనా పలచగా ఉంది అనిపిస్తే కొంచెం పిండి వేసుకోండి. ఈ కొలతలకైతే పిండి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా బాగా కలిపేసుకుని నొక్కి పెట్టేసి కావలసినంత పిండిని తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఒక వాయికి సరిపడ పిండిని తీసుకుని చెక్కలు చేసుకోవాలి. మొత్తం ఒకేసారి చేసేది, పిండి ఆరిపోతుంది. ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుని మనకి కావాల్సిన సైజులో ఈ బాల్స్ని చేసుకోవాలి. కొంచెం పెద్ద చెక్కలు కావాలనుకుంటే పెద్ద ఉండలు చేసుకోండి. చిన్న చిన్న చెక్కలు చేసుకోవాలనుకుంటే కొంచెం తక్కువ పిండి తీసుకోండి. ఇలా చేసేసుకొని బటర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ తీసుకుని కొంచెం నూనెతో గ్రీస్ చేసేసి, అలాగే అడుగున కొంచెం ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నె తీసుకుని దానికి కూడా కవర్ పెట్టేసుకోండి. ఒక్కొక్క పిండి ముద్దను పెట్టేసి ఈ కవర్ పెట్టిన గిన్నెతో గట్టిగా నొక్కామంటే చక్కగా మనకి చెక్కలు ఈజీగా చేసేసుకోవచ్చు. మీ దగ్గర పూరీ ప్రెసర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు. మరీ లావుగా కాకుండా అలానే మరీ పలుచగా కాకుండా ఈ మాత్రం ఉండేలాగా చేసుకోవాలి. మనం తయారు చేసిన చెక్కల్ని ఒక తడి క్లాత్ పైన, గట్టిగా నీళ్లు పిండేసిన తడి క్లాత్ పైన వేసేసుకోండి. ఇప్పుడు మనం చెక్కల్ని కాల్చుకుందాము. మీడియం ఫ్లేమ్లో నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందు వేసింది పైకి వచ్చాక మరొకటి వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసేసుకొని వేసిన వెంటనే కదపొద్దు. ఇలా పొరపాటున మనకి అంచులకు అంటుకుపోతే పైనుంచి నూనె పోసామంటే చక్కగా నూనెలోకి జారిపోతుంది. వేసిన వెంటనే కదపకుండా పైన పచ్చిదనం తగ్గిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే పైన రంగు వచ్చేస్తుంది, లోపల మెత్తగా ఉండిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. పైన వచ్చే నొరుగులు తగ్గిన తర్వాత నిదానంగా ఆయిల్లో నుంచి తీసేసుకుని నూనెని వడారనివ్వాలి. చెక్కల్ని నూనెలోంచి తీసాక ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే నెక్స్ట్ వాయికి నూనె మరీ వేడెక్కిపోతుంది. చూడండి, చక్కగా వచ్చాయి కదా చెక్కలు. ఇదే విధంగా మిగిలినవన్నీ వేయించుకోవాలి. మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి. మీరు ఏ చెక్కలు చేసినా కానీ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేయించుకుంటే మనకి లోపల వరకు కూడా చక్కగా వేగి క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, జొన్న పిండితో క్రిస్పీ చెక్కలు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి చెక్కలు. ఇవి వేడి తగ్గిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. మరి ఈ టేస్టీ క్రిస్పీ జొన్నపిండి చెక్కల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.